అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూకీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు ఆకాశవాణి విశ్రాంత అనౌన్సర్, కార్యక్రమ రూపశిల్పి, జాతీయ స్థాయిలో 10 ఆకాశవాణి వార్షిక పురస్కారాలు అందుకున్న రామం ఎస్బి శ్రీరామమూర్తి. అందరికీ నమస్కారం. రేడియో ఎంత చిన్న మాట, ఎంత గొప్ప లింక్. నిజంగా 8 బ్యాండ్ల మా చిన్నప్పటి మర్ఫీ రేడియో నుంచి నెమ్మదిగా పరిణామ క్రమంలో మారుతూ ఇప్పుడు అరచేతిలో అమరే సెల్ ఫోన్లో శాటిలైట్ రేడియో వరకు కూడా ఎంత గొప్ప పాత్ర రేడియోది. ఎంత విడదీయరాని బంధం మనిషికి కూడా మధ్య, ఎంత చక్కటి లింక్ ఇది. అందుకే వరల్డ్ రేడియో డే ఇటీవల జరుగుతున్నప్పుడు ఒక ప్రైవేట్ ఎఫ్ఎం ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్పా. అదే ఇప్పుడు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఐ డ్రింక్ రేడియో, ఐ ఈట్ రేడియో, ఐ స్లీప్ రేడియో. నిజానికి నాది ఆడియో విజువల్ లైన్, రేడియో లైన్ కాదు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 1965 నుంచి 68 వరకు 3 years కోర్స్ చేశాను. సౌండ్ బ్రాంచ్లో స్పెషలైజ్ చేశాను. కానీ ఎప్పుడైతే ఫిల్మ్ మీడియంకి గుడ్ బై చెప్పేసి ఈ రేడియోని ఆప్ట్ చేసుకున్నానో, నా కళలు అన్నిటినీ వాస్తవం చేసే అపూర్వమైన అవకాశం ఇచ్చింది రేడియో. అందుకు అమ్మలాంటి ఆకాశవాణికి ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను. నా పూర్వ చరిత్ర కొంచెం చెప్పాలి మీకు. మాది ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి జిల్లాలో తణుకు అనే పట్టణానికి దగ్గర 7 మైళ్ళ దూరంలో ఒక పల్లెటూరు కండవరిలో పుట్టాను నేను 3/6/1945లో. అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కాలేజీ కోసం నెల్లూరు వెళ్ళాను. అక్కడ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎంఎస్సీలు, బీఈడీలు ఏం చేయకుండా మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాను. ఫిల్మ్ అంటే ఇంట్రెస్ట్ ఉండటం మూలని, సౌండ్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండటం మూలని. అందుకు తగినట్టుగానే సౌండ్ బ్రాంచ్లో 1968లో బెస్ట్ స్టూడెంట్ అవార్డు తీసుకున్నాను. ద హౌస్ అనే కథ రాయటం మూలాన బెస్ట్ స్క్రిప్ట్ అవార్డు కూడా తీసుకున్నాను. ఎవరి దగ్గర నుంచో కాదు, ప్రముఖ ఏవిఎం సంస్థ అధినేత ఏవిఎం చెట్టిఆర్ చేతుల మీదుగా ఫిల్మ్ ఛాంబర్ హాల్లో ఒక ఫంక్షన్లో ఆ అవార్డు తీసుకోవడం జరిగింది. నిజానికి నాది ఆడియో విజువల్ లైన్ అనే చెప్పాలి. కానీ రేడియోలో చేరిన తర్వాత మాత్రం నేను స్టాంచ్ శబ్ద ప్రేమికుడిని అయ్యాను. ఇంతేకాకుండా నా మిత్రుడు, నా కొలీగు బి జయప్రకాష్ గారు విశిష్టమైన నా కార్యక్రమాల్లోని క్రియేటివిటీకి ముచ్చటపడి, సృజనాత్మకమైనటువంటి ప్రొడక్షన్కు ముచ్చటపడి నా కంప్లీట్ అవార్డ్ ప్రోగ్రామ్స్ మీద ఒక డాక్టరేట్ చేశాడు అతను. నాగార్జున యూనివర్సిటీ నుంచి అతనికి ఇటీవల కాలంలోనే ఒక డాక్టరేట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు అతను డాక్టర్ బి జయప్రకాష్. దీంతో నా రేడియో జీవితం చరితార్థమైంది అనుకుంటా. ఎందుకంటే ఇది కూడా ఒక రికార్డు. ఒక అనౌన్సర్ వర్క్స్ మీద మరొక అనౌన్సరు రీసెర్చ్ చేసి డాక్టరేట్ తీసుకోవడం అనేది రేడియో చరిత్రలో ప్రప్రథమంగా జరిగింది. మళ్ళీ ఎక్కడా జరగలేదు కూడాను. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగానే రకరకాల సినిమాలు, విదేశీ సినిమాలు, దేశీయ సినిమాలు ఇన్ని చూస్తున్న టైంలోనే ఒక అవసరం వచ్చింది. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు మంచి విషయం, దాంట్లో ఏదైనా ఒక షార్ట్ కానీ, బీజిఎంలో ఒక మ్యూజిక్ బిట్ కానీ ఏమైనా బాగుంటే వెంటనే నోట్ చేసుకోవడం కోసం నా జేబులో ఎప్పుడు ఫ్లిప్ బుక్స్ ఉండేవి. అంటే స్పైరల్ నోట్బుక్ లాంటివి, పాకెట్ సైజు. తర్వాత చీకట్లో రాయడం కూడా నేర్చుకున్నాను. సినిమా వెళ్తున్నప్పుడే
ఇంకా ఆగకుండా ఇంటికి వచ్చేదాకా ఆగకుండా అక్కడే రాసేలాగా. నా శ్రీమతి సీతామహాలక్ష్మి ఆ పుస్తకాలన్నింటినీ కూడా చాలా పదిలంగా ఇన్ని సంవత్సరాల నుంచి, సంవత్సరాలే కాదు ఇన్ని దశాబ్దాల నుంచి జాగ్రత్తగా ఎప్పుడు అడిగితే అప్పుడు వెతికి ఇస్తూ ఉంటుంటాను. 1980వ సంవత్సరంలో నీలి నీడలు అనే సృజనాత్మక కార్యక్రమంతో మొదలుపెట్టిన అవార్డు ప్రోగ్రాంల చరిత్ర 2000 వరకు కొనసాగింది. దాదాపు 17-18 ప్రోగ్రాంల వరకు కూడా నేను ఢిల్లీకి పంపించడం జరిగింది. ప్రతిసారి కూడా ఒక ఛాలెంజ్ ఎదురవుతూ ఉండేది. నీల్ లీడర్ ప్రోగ్రాం ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఒక అర్ధరాత్రి వేళ తుప్పు పట్టిన ఇనుప తలుపు కిటికీ ఒకటి తీయాల్సి వచ్చినటువంటి సౌండ్ కావాల్సి వచ్చింది. అందుకని అప్పటికప్పుడు మెమిక్రీని గుర్తు చేసుకుని నాకు ఇష్టమైంది ఒక తలుపు తీస్తున్న సౌండ్ కూడా అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే మరొక చోట టెన్నిస్ ర్యాకెట్ తోటి టెన్నిస్ ఆడుతున్నటువంటి సీన్ ఒకటి క్రియేట్ చేసినప్పుడు టెన్నిస్ బాల్ సౌండ్ కావాల్సి వచ్చింది, బ్యాట్తో కొడుతున్న సౌండ్. ఇలా అన్నమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్నమైనప్పటికీ కూడా అప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేసి రావడంతో ఒక ఛాలెంజ్గా ఉంటూ ఉండేది నాకు. ఢిల్లీలో అవార్డుల ప్రధానోత్సవం జరుగుతున్నటువంటి సభకి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చే క్యాష్ అవార్డు, మెరిట్ సర్టిఫికేటు, రోలింగ్ షీల్డ్ కంటే కూడా నన్ను ఎక్కువ ఆకర్షించేది వేరే ఉంది. అదేమిటంటే సైటేషన్. ఏం చదువుతారు, జడ్జెస్ ఏమనుకున్నారు, అది నాకు కావాలి. నాకు చాలాసార్లు ద బెస్ట్ టెక్నికల్ ఎక్సలెన్స్ అని, అలాగే ఫర్ బెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ మ్యూజిక్ ఇలా అని నాకు ప్రత్యేకంగా అవార్డు ఇస్తుండేవారు. అది ఎంతో ఆనందాన్ని కలగజేసేది నాకు. నేను మద్రాసులో చదువుకున్న చదువు సార్థకమైందని కూడా అనిపించేది. దాదాపు అన్ని కేటగిరీల కార్యక్రమాలు నేను చేశాను అవార్డుల కోసం. కానీ ఇన్నోవేటివ్ కేటగిరీ నాకు చాలా బాగా ఆకర్షించింది. ఎందుకంటే అందులో ఎన్ని రకాలైన ఎక్స్పెరిమెంట్లు అయినా చేయొచ్చు. నాటకం, సంగీతం, వ్యాఖ్యానం, డాక్యుమెంటరీ ఎన్నైనా కూడా దాంట్లో చేయొచ్చు. అలా చేసిన వాటిలో ముఖ్యంగా ఇన్నోవేటివ్ కేటగిరీ నాకు 6 సార్లు బహుమతులు అందజేసింది. అందుకని ఆ కేటగిరీ అంటే నాకు చాలా ఇష్టం.